ఇప్పుడు మంచిర్యాల కార్పొరేషన్‌కి సంబంధించి అక్కడ ఏ విధంగా పోలింగ్ జరిగింది? ఎంత శాతం నమోదైందని తెలుసుకుందాం. ఇటు మంచిర్యాల కార్పొరేషన్‌లో గెలుపెవరిది? అధికార పక్షం అత్యధిక డివిజన్‌లు గెలుస్తోందా? ప్రతిపక్షాల డివిజన్‌లు ఎన్ని సాధిస్తాయి? ఇందుకు సంబంధించి మా ప్రతినిధి లక్ష్మణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీ కార్పొరేట్ ఎన్నికల సందర్భంగా 60 డివిజన్లు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ 42 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 45 స్థానాలు, బీజేపీ 9.10 స్థానాలు. ఈ స్థానాలు గత సంవత్సరంలో 2020లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ బలపరిచిన ఈ కార్పొరేట్ ఎన్నికలలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రము 14 స్థానాలు గెలిచాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రము 21 స్థానాలు గెలుపొందింది. ఇటు బీజేపీ మాత్రము 1 స్థానము గెలుపొందింది. ఇతర పార్టీలు మాత్రం ఒక స్థానం మాత్రం గెలుపు సాగాయి. ఆ గతంలో చూసుకుంటే ఈ రోజు కార్పొరేట్ మంచిర్యాల ఎన్నికల సందర్భంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రము పార్టీలను అంటే పదవులను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేరడం అంటే అభ్యర్థులకు జరిగింది. ప్రేమ్ సాగర్ రావు ఈ ఏదైతే 60 స్థానాలు ఉన్నాయో ఆ 60 స్థానాల్లో అభ్యర్థులను మాత్రము 60 అభ్యర్థులు మాత్రము పెట్టడం, మంచి అభ్యర్థులు మాత్రం పెట్టడం జరిగింది. అలా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి తిరగడం, అలా వెనక నుండి తిరగడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ అదాలు జరుగుతుంది.